తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరుగుతోన్న ఈ భేటీలో 5 ఆర్డినెన్సులకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ఇక పంచాయతీరాజ్ చట్టానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆల్రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, కేబినెట్ మీట్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఏమంటున్నాయి? రైట్, గంటకు పైగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఇంకా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా 5 ఆర్డినెన్స్కి సంబంధించిన అంశంతో పాటుగా 51 గ్రామాలను ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న 51 గ్రామాలను మున్సిపాలిటీలు చేర్చాలి అనే దానిపైన కూడా కేబినెట్ డెసిషన్ తీసుకుని దాంతో పాటుగా ఆర్ఓఆర్ యాక్ట్ 2024కు సంబంధించిన యాక్ట్కి సంబంధించి కూడా కేబినెట్ డిస్కషన్ చేస్తుంది. ఇక కొన్ని బిల్స్ ఉన్నాయి, సో వాటిపైన కూడా ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసిన బిల్స్ పైన కూడా కేబినెట్ డిస్కషన్ చేస్తుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సో గంటకు పైగా సమావేశం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కేబినెట్ సమావేశం ముగినుంది. ఆర్ఓఆర్కు సంబంధించి గురువారం బిల్లును ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. శుక్రవారం వరకు సభ జరుగుతుంది అనేది అయితే ఇప్పటివరకు బీఏసీ నుంచి అందుతున్న సమాచారం. బీఏసీలో ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. మధ్యాహ్నం బీఏసీ సమావేశం అయినప్పటికీ కూడా బీఏసీలో ఎప్పటివరకు హౌస్ కంటిన్యూ అవుతుందనే దానిపైన క్లారిటీ రాలేదు. శుక్రవారం వరకు అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ గురువారంలోనే ఆర్ఓఆర్ కొత్త రెవెన్యూ యాక్ట్ 2024 చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. దాని తర్వాత దాని చర్చల తర్వాత దానిలో భాగంగానే ఆర్ఓఆర్ 2024 యాక్ట్లో భాగంగానే ధరణి పేరు మార్పు పైన కూడా డెసిషన్ ఉంటుంది కాబట్టి సో దీనికోసం అయితే కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అయింది. సో ఈ ఆర్డినెన్స్లతో పాటు ఆర్ఓఆర్ యాక్ట్ కూడా ఆమోదం తెలపనుంది. ఓకే, ఆల్ రైట్ ప్రభాకర్, ఒక